బట్ వన్ థింగ్, ఒక్కసారి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళకి నా కంపెనీలో మళ్ళీ అవకాశం దొరకదు. దిస్ ఈస్ వన్ వే ఓన్లీ, స్టే ఆర్ లీవ్. మీరే ఆలోచించుకోండి. సతీష్, మనకు ఆల్రెడీ చాలా డీల్స్ వచ్చాయి కదా. అవును సార్, మార్కెట్ లో మంచి బజ్ ఉంది. మాకు ఓకే. మాకు ఓకే. కంగ్రాట్స్. నా ఆర్ ఫ్యాక్టరీలోకి మీ అందరికీ వెల్కమ్. అగ్రిమెంట్ రెడీ చేసి పంపిస్తాను, జస్ట్ సైన్ చేసి వెళ్ళండి. సతీష్ సార్. వీళ్ళందరికీ అగ్రిమెంట్ కాఫీ పంపించు. అలాగే సార్. ఎంజాయ్ ది కాఫీ. థ్యాంక్ యూ. చూడండి రేణుక గారు, ఇప్పటి వరకు ఈ కేసుని నేను చూసిన కోణం వేరు, ఇప్పుడు చూస్తున్న కోణం వేరు. మీ కూతురు బ్రతికే ఉందన్న క్లూ దొరికింది. నిజంగానా మేడం? ఎక్కడుంది నా కూతురు? ఏం చేస్తుంది? ఇప్పుడు ఎలా ఉంది? తను ఎక్కడుంది, ఏం చేస్తుంది అన్న విషయాలు ఏవి నాకింకా తెలీదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, మీ కూతురు బ్రతికే ఉంది. ఇది చాలు మేడం, ఈ ఒక్క మాట చాలు. ఇప్పటి వరకు ఒక్కరు కూడా నన్ను నమ్మలేదు. ఇప్పుడు నాకు ఒక చిన్న ఆశ కలిగింది. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. మీకు మీ హస్బెండ్ కి మధ్య ఏమైనా మనస్పర్ధలున్నాయా? ఎందుకలా అడుగుతున్నారు? చూడండి, ఏం జరిగిందో తెలీదు, పాప ఎక్కడుందో తెలీదు. అలాంటప్పుడు మేము అందర్నీ అనుమానించే చూడాల్సి వస్తుంది. అప్పుడే మాకు క్లూస్ దొరుకుతాయి. కానీ మా వారిని అనుమానించాల్సిన అవసరం లేదు మేడం. తనకి నేనన్నా పాపన్నా చాలా ఇష్టం. మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. సరే రేణుక గారు, మీరు వెళ్ళండి. పాప గురించి ఏ చిన్న విషయం తెలిసినా మీకు కాల్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. రేణుక గారు, మీ పాప తప్పకుండా తిరిగొస్తుంది. అప్పటి వరకు ధైర్యంగా ఉండండి. ముఖ్యంగా చేతులు కోసుకోవడం లాంటివి చేయకండి. వెళ్ళండి. మీరేంటి ఇక్కడ? పెన్ డ్రైవ్ ఎక్కడా? నా ప్యాంట్ పాకెట్ లో ఉంది. ఆ పెన్ డ్రైవ్ ఏదో నువ్వే తీసుకో. పెన్ డ్రైవ్ లేదంటే కాల్చి చంపేస్తా.